హలో హాయ్ గైస్. నేను చెప్పొచ్చే వీడియో ఏంటి అంటే, అన్న ఫోటోలు మేము ఎవరు పడితే అలాగా ఇస్తాం, ఎవరు పడితే అలా ఎంత పడితే అంత ఇస్తాం అంటే, పూర్వం ఇది వరకు ఫోటోలు తీసేవారు కదండి. రీల్ కెమెరాలో కానీ లేకపోతే డిఎస్ఎల్ఆర్లో కానీ ప్రొఫెషనల్స్ ఎవరైనా కూడా ఒక లిమిటెడ్గా ఫోటోలు తీసేవారు. సెలక్షన్ ఒక లిమిటెడ్గా ఉండేది. ఇప్పుడు డేటా ఎక్కువైపోయిందండి. మాకు డిజైన్ రేట్లు ఏం పెరగట్లేదు కదా. పెళ్ళిళ్ళు ఛార్జీలు పెరిగినాయి, మా డిజైన్ రేట్లు ఏం భారీ ఎత్తి పెరిగిపోలేదండి. 10-20 రూపాయలు పెరిగినాయి. ఈ 10-20 రూపాయల పెరిగిన దాంట్లో మేము పని చేయాలా, లేకపోతే మీరు తెచ్చిన డేటా సెలక్షన్ చేయాలా? ఇప్పుడు డిజైనర్ ఎందుకున్నాడండి? డిజైన్ చేయడానికి, సెలక్షన్ చేయడానికి కాదు కదండి. మా టైం, విలువైన టైం కాస్త ఈ సెలక్షన్ చేయడానికే సరిపోతే ఇంకా డిజైన్ ఇప్పుడు చేస్తాం. ఇప్పుడు క్యాండిడ్ వీడియోలు తీస్తున్నారు, నిజమే, బొల్బుల్ డబ్బులు పెట్టి దాన్ని 10,000 అంతా పోసి ఫోటోలు తీస్తున్నారు. అందులో ఉపయోగించే స్టిల్స్ ఎన్ని ఉన్నాయి? ఒకసారి ఆలోచించండి. జనరల్గా ఇప్పుడు నా సొంత ఈవెంట్ అయితే నేను అసలు క్యాండిడ్ వీడియో పెట్టకుండా నేను రెగ్యులర్ వీడియో అయినా ఎడిషనల్ లెన్స్లు తెచ్చుకోమని, ఇది పోర్ట్రేట్ లెన్స్ కానీ, వైడ్ యాంగిల్ కానీ ఒక 5-6 రకాల లెన్సులు తెచ్చుకుని, లేకపోతే ఎల్సీ 550 తెచ్చుకుని, గోడకులు తెచ్చుకుని, అందులోనే కొన్ని స్టిల్స్ కొన్ని క్యాండిడ్లే కొట్టమంటాను. ఒక 50-30 దానికి సంథింగ్ అమౌంట్ ఎక్స్ట్రా ఇస్తాను. ఆయన అన్న దాని మీద ఎక్స్ట్రా ఇస్తానంటాను నేను. నాకు అందులో కొన్ని కవర్ చేయి, క్యాండిడ్ వీడియో తీసి అతన్ని కొన్ని ఫోటోలు కూడా కవర్ చేయి, సరిపోతాయి. ఆ స్టిల్స్, ఆ ఫోటోలు సరిపోతాయి. ఇప్పుడు క్లయింట్లు ఏమన్నా 1000 షీట్ల ఆల్బమ్ చేంజ్ చేసుకోరు కదండి. ఇప్పుడు అన్నీ కలిపితే 1000 షీట్లు చేయించరు, ఆ డేటా ఉపయోగపడదు. మనకు తెచ్చి ఇక్కడ పెడతారు. మెమరీ ఫుల్, ఫస్ట్ సిస్టమ్ ఖాళీ ఉండదు, మెమరీ ఫుల్. మీరు డేటా పంపుదామన్నా 50 GB, 60 GB, 100 GB. జస్ట్ ఫోటోలు చెప్తున్నాను. ఇప్పుడు అదే ఒక మిడిల్ క్లాస్ పెళ్ళి, లో క్లాస్ పెళ్ళి, చిన్న ఫోటోగ్రాఫర్లు అంత ఉండదండి. 2 GB, 3 GB, 5 GB, 10 GB దాటే ఉండదు. మాకు వాళ్ళతో ఇబ్బంది లేదు, క్యాండిడేట్లు లేవు కాబట్టి టపటపా అయిపోతాయి. 1 day 2 daysలో అయిపోతాయి. మేము చెప్పేది ఏంటంటే, అది క్యాండిడ్ ఫోటోలు ఉండటం వల్ల లేట్ అవుతుంది. క్యాండిడ్ ఫోటోలు వద్దు అని అంటలేదు. క్యాండిడ్ ఫోటోలు ఏం చేయాలి, మీరు లిమిట్గా తీసుకోవాలి. లేదా ఆ తీసిన 1000 ఫోటోల్లో ఉపయోగపడి మీకు ఏది నచ్చింది, తలంబ్రాల కాడ నచ్చిందా, లేకపోతే జీలకర్ర బెల్లం కాడ నచ్చిందా, సప్తపది కాడ నచ్చిందా, లేకపోతే అమ్మాయి ఎంట్రన్స్ నచ్చిందా, ఏదో ఒక 50 ఫోటోలు ఒక ఫోల్డర్ వేసి మీకు ఇష్టమైన ఫోటోలు మై చాయిస్ అని ఫోల్డర్లో పెట్టండి. పెడితే ఇంకా మంచిది అని చెప్తున్నాను. పని ఈజీగా చేయడం కోసం, ముందుకెళ్ళటం కోసం. నేను ఎవరికి ప్రిఫర్ చేస్తాను అంటే, ఫస్ట్ పెద్ద ఈవెంట్ క్యాండిడేట్ ఇచ్చి పెద్ద సినిమాటోగ్రఫీ వాళ్ళకి ప్రిఫర్ చేస్తానా, చిన్న వాళ్ళకి ప్రిఫర్ చేస్తానంటే చిన్న వాళ్ళకే ప్రిఫర్ చేస్తానండి. రెగ్యులర్ ఫోటోలు, మిడిల్ క్లాస్, లో క్లాస్ డిజైన్లు వీటికే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నాకు బేసిక్ డిజైన్లు ఉన్నాయంటే రోజుకి 60-70 అవుతాయి, స్టాండర్డ్ ఉన్నాయంటే 40 అవుతాయి, ప్రీమియం ఉన్నాయంటే 20 కూడా అవ్వవు వాస్తవంగా. నేను బేసిక్కి ప్రిఫర్ చేస్తాను ఫస్ట్. ఎందుకంటే నాకు దానికి గమ్మును వర్క్ అవుద్ది, నాకు రెవెన్యూ జనరేట్ అవుద్ది. అలాగే నాకు పని కూడా గమ్మున అవుద్ది చిన్న వాళ్ళకి. ఎందుకంటే ఎక్కువ డేటా ఉండదు, పని చేయడానికి ఈజీగా ఉంటుంది, గబగబా అవుద్ది. ఇది చేయొచ్చు. దాని లిమిట్గా ఫోటోలు ఉండి, దాని సెలక్షన్ ఉండి, ఈ పక్కన భాస్కర్ మీరు వాడుకుని చాలు. ఇంకో ఈ స్టిల్స్ పెట్టాం, ఫ్యామిలీస్ పెట్టాం. ఈ సినిమాటోగ్రఫీలో మీరు ఎక్కువ నెతుక్కోవాల్సిన పని లేదు. మీరు చాయిస్గా ఉంటే నెతుక్కోండి, లేకపోతే లేదు. ఈ పక్క మాకు కొంచెం వాడండి అని అంటే పని ఈజీగా చేయొచ్చు. దీన్ని ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా, రెడ్ స్టేట్లో ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా దీన్ని మీరు కన్విన్స్ అయ్యి, నేను ఏదో చెప్పానని కింద కామెంట్లు చేసేయకుండా కన్విన్స్ అయ్యి అంటే పని చేయించుకునే ఉద్దేశం చెప్తున్నానండి. నేను కాదు, ఏ డిజైనర్ అయినా ముందు పని చేయాలంటే మీరు ఖాళీ కూర్చుంటారు కాబట్టి, ఖాళీ టైంలో ఆ స్ప్లిట్టింగ్, సెలక్షన్ ల్యాప్టాప్లోని, సిస్టంలోనూ తీరుబడికి కూర్చుని కస్టమర్ రాకముందే మీరు డేటా స్ప్లిట్ చేసి ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఇచ్చిన ఫోల్డర్లో జిప్ ఫైల్ ఇస్తున్నాను కదా, దాని ఫోల్డర్లో స్ప్లిట్ చేసుకుని చెత్త డబల్లో త్రిబుల్ తీసేసి కస్టమర్ రాకుండానే, అంటే కస్టమర్ కూడా అవాక్కయ్యి భయపడతాడండి. కస్టమర్ అవాక్కయ్యి భయపడతాడండి. ఎందుకంటే వాళ్ళని కూడా అంతంత డేటాలు చూపించి ఫస్ట్ స్ట్రెస్కి గురి చేయకూడదు. స్ట్రెస్కి గురి చేస్తే మళ్ళీ ఇలా పిసుక్కోవాలి ఆ డేటా అంతా చూసి ఎవరు కస్టమర్లో. అదే మాలాంటి అయితేని మళ్ళీ ఇలాంటి శాస్త్రి బొమ్మ కానీ లేకపోతే జెండు బొమ్మ కానీ రాసుకోవాలండి. 2 డబ్బాలు అవుతున్నాయండి నాకైతే. ఏది ఒక 500 ఫోటోలు తెమ్మన్నా అక్కడ 2000, 3000 ఫోటోలు, లేకపోతే 1000 ఫోటోలు తేమన్నా 10,000 ఫోటోలు తెస్తుంటే. ఎందుకంటే ఈ శాస్త్రి బొమ్మకి అయిపోతుంది డబ్బు అంతా. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని డేటాలో ఖాళీగా కూర్చుని స్ప్లిట్ చేయండి. మాలాంటి వాళ్ళ చేత పని చేయించుకోండి. ఫస్ట్ సెలక్షన్కి మీ యొక్క క్లయింట్లకి ఏకేసి కూర్చోబెట్టుకుని వచ్చిన డేటా ముందు చెత్త అంతా తీసేసి, మీరు ఒక 90%, 50% చెత్త తీసేసి మిగతా ఫుటేజ్, ఉపయోగపడే ఫుటేజ్, అది చూస్తే బాగుందిరా అన్న ఫుటేజ్ ఉంచండి. అవి కూడా రిపీట్ ఫోటోలు, చిరాకు ఫోటోలు అన్నీ తీసేసి ఉంచి వాళ్ళని కూడా ఇంకో 20%, 30% ఫుటేజ్ లేపేమనండి. టోటల్గా 100 మీరు తీసిన 100 ఫోటోల్లో ఒక 20-30 ఫోటోలు తప్ప మిగతా అన్నీ తీసేయాలండి. ఇది క్లయింట్లకు కూడా మీరు అలా చెప్పుకోండి. నా మాటిని చెప్పుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది.
మీకు పని ఈజీగా చేయించుకోవడానికి ఇన్ టైంలో ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకునండి. క్లయింట్కి తొందరగా ఇచ్చే ఆలోచనలో మీరు ఉండండి. ఓకే, ఉంటానండి. సదా మీ సేవలో మీ భాస్కర్ యాడ్స్. జై హింద్.